ఆహా టీం నుంచి ప్రజ్వలత తర్వాత ఓహో టీం నుంచి ప్రజ్ఞ రాబోతోంది. ఆకాశంలో ఆశల హరివిల్లు అనే అద్భుతమైన పాట ప్యారడీ లిరిక్స్ తో తను రాబోతోంది. సో లెట్స్ వెల్కమ్ ప్రజ్ఞ. జాతకమే చూసుకుంటే పంచాంగంలో ఆదాయం 2 వ్యయం 12 రీఛార్జి చేయించిన మిస్డ్ కాలు ఇస్తాడే నా నెల జీతం విడిపాలే వేస్ట్ క్యాండిడేట్ లవ్లో పడిన ఇల్లే గుల్లాయే ప్రేమలో పడిన పర్సే చిల్లాయే కాలేజీకి పోతానంటే షాపింగ్ అంటూ తిప్పి తిప్పి నన్ను పిప్పి చేశాడే కలెక్టర్ కావాల్సిన నీ క్లర్కుని అయ్యా వీడేమో చిల్లర నొక్కి చీపుగాడు ఫ్రీగా వచ్చిన కూల్ డ్రింక్లా నన్ను బాగా తాగేస్తున్నాడే విడితే బాకీ వరల్డ్ బ్యాంకే దివాలా తీసిందే లవ్లో పడిన ఇల్లే గుల్లాయే ప్రేమలో పడిన పర్సే చిల్లాయే 6 అడుగుల అందగాడు నా కోసం వచ్చాడంటూ ఆదమరచి ఆస్తులన్నీ అమ్ముకున్నా లవ్లో పడిన ఇల్లే గుల్లాయే ప్రేమలో పడిన పర్సే చిల్లాయే. ప్రజ్ఞ, నేను ఇంతవరకు ఏ కార్టూన్లో, ఏ సినిమాల్లో, ఏ సీరియల్లోనూ బయట కూడా అమ్మాయి ఎంత ఖర్చు పెట్టని నేను ఎప్పుడు చూడలేదు సార్. ఫస్ట్ టైం. ఇట్స్ స్ట్రేంజ్, రియలీ స్ట్రేంజ్. నేను ఖర్చు పెట్టా ఆయన మీద ప్రేమతో. అంటే అబ్బాయిలు జనరల్లీ ఛాన్స్ ఇవ్వరు కదా ఖర్చు నాకు పెట్టడానికి. ఆ కష్టం వచ్చింది కదా. వెరీ స్ట్రేంజ్. నా విధి. అమ్మాయి ఖర్చు పెట్టిందట, నమ్మబుద్ధి కావట్లేదు. నేను నమ్ముతా. హౌ? చాలా మంది కళాకారుణుల జీవితాలు, సున్నితమైన మనస్సు ఉన్నటువంటి అమ్మాయిలు ఇట్లా పడిపోతుంటారు. ఇలా చాలా జరుగుతుంది. మీరు కళాకారుణుల జీవితాలు చూడండి, అట్లాగే సినిమా హీరోయిన్లు, సినిమా ఆర్టిస్టులు, యాక్టర్స్లు, మిగతా నాటక రంగంలో, అయితే సంగీత రంగం, నాట్య రంగం, ఎవడో చేరతాడు. వాడి అందం చూసో లేకపోతే వాడి ఆకారం చూసో వీళ్ళు ఇష్టపడతారు. ఇక అక్కడి నుంచి వాడు ఇదే తంతు. చాలా చాలా చక్కని సందేశం ఉంది దీంట్లో. అసలు నాకు ఈ పాట అప్పుడే అయిపోయిందా అనిపించింది. దానికి కారణం ఏంటంటే నీ కంఠస్వరం అలా నువ్వు అసలు పాడుతుంటే అలా వినాలనిపించిందమ్మా. లవ్లో పడిన ఇల్లే గుల్లాయే ప్రేమలో పడిన పర్సే చిల్లాయే. ఈ పాట చక్కగా దాంట్లో భావం ఎలా ఉందో ఆ భావాన్ని చక్కగా పలికించావు అక్కడ. థ్యాంక్ యూ సార్. ఈ పాట విని
మన కార్యక్రమంలో చూసి జాగ్రత్త పడవలసిన అంశం ఉంటుంది. అంటే మరోసారి హెచ్చరిక అనమాట. ప్రేమించేటువంటి వాళ్ళకి అమ్మాయిలు అంటే వీళ్ళ తరపు నుంచి చూసేప్పుడు అబ్బాయిని ఈ పాట నుంచి కూడా స్కాన్ చేయాలన్నమాట. ఈ పాటలో లక్షణాలు ఏమున్నాయి వాడికి, 6 అడుగుల అందగాడుగా మాత్రమే కాకుండా మిగతావి. లేకపోతే ఇట్లా కలెక్టర్ అవ్వాల్సిన అమ్మాయి ఇలా క్లర్క్గా మిగిలిపోతుంది. జీవితం అంతా త్యాగం చేసేస్తారు అన్నమాట వాడి కోసం దార పోసేసి. వాడిని ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. చాలా చాలా చక్కగా రాశాడు ప్యారడీ రచయిత. చాలా బాగుందమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. రవి అన్న మీరు నమ్మారా ఫస్ట్? యాక్చువల్లీ మీరు నమ్మారా? నేను నమ్మాను. అలా ఎలా నమ్మారన్నా? మీరు కాలేజ్ డేస్ లో ఉన్నప్పుడు మీరు అమ్మాయితో ఖర్చు పెట్టించారా, మీరు ఖర్చు పెట్టారా? అంతే. అసలు కాలేజ్ డేస్ అంటే నాకు మొత్తం అంతా కో ఎడ్యుకేషన్ కాదు, మొత్తం ఓన్లీ అబ్బాయిల కాలేజీలో అబ్బాయిలు. సర్లే అన్న, నేను కో ఎడ్యుకేషన్ స్కూల్ కాదు, బాయ్స్ స్కూలే. అయితే మరి అక్కడే girls సరే, school ఉంది ఆ కదా? తర్వాత కానీ ఇలాంటి వాళ్ళు మాత్రం ఉంటారు అన్నమాట డెఫినెట్ గా. సార్ చెప్పినట్టుగా ఏంటంటే సున్నిత మనస్కులు పాపం, వాళ్ళు ప్రేమించిన వాళ్ళ కోసం, ఇష్టపడిన వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు. కానీ మరి ఈ అమ్మాయిలాగా ఏంటంటే మొత్తం ఆస్తులన్నీ అమ్మిపెట్టిన విషయం ఏంటంటే నేను ఎక్కడ చూడలేదు. ఫ్రీగా వచ్చిన కూల్ డ్రింక్లా నన్ను బాగా తాగేస్తున్నాడే, విడితే బాకీ వరదంగే దివాలా తీసిందే, లోలో పడిన ఇల్లే గుల్లాయే. అంటే ఇంతకీ ఆస్తులు అయిపోయాక ఉన్నాడా లేకపోతే వెళ్ళిపోయాడా? ఫైనల్ ఇప్పుడు ఏంటి అంటే రిజల్ట్ ఏంటి? వదిలేసావా లేకపోతే అతను వెళ్ళిపోయాడా లేకపోతే ఏంటి? అన్ని కాజేసి వెళ్ళిపోయాడు సార్. పాపం అప్పుడు కూడా వెళ్ళిపోయాడు ఇంత చేసిన. తన కోసం పాపం త్యాగం నీకోసం చేశాడు. ఇంత మంచి అమ్మాయిని అసలు వదిలిపెట్టకుండా ఉండాల్సింది. డైమండ్ బ్యాంగిల్ ఇచ్చుంటూ ఉండిపోయాడు. డైమండ్ నమ్మే సార్ తన కోసం. మీరే ఒక పెద్ద డైమండ్, మిమ్మల్ని వదిలేసారు కదా, అదే. బ్యాంగిల్ అని చెప్పి ఇంకా వదిలేసి వెళ్ళిపోయాడు. మీ ఆస్తులన్నీ తీసుకెళ్ళకండి మీలాంటి, అంటే అది ఇప్పుడు తమ్ముడు చెప్పినట్టుగా అంత డైమండ్ లాంటి మిమ్మల్ని వదులుకొని వెళ్ళిపోయాడు. ఆ విషయం తెలియదు అతనికి. తెలుసుకుని రోజు వస్తాడండి. బాగుంది. థ్యాంక్ యూ.